హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రాఘవేంద్ర ఆగ్రో ఏజెన్సీస్. ఇవాళ మన సర్వీస్లో భాగంగా 5 ఫీట్ రోటోవేటర్ ఒకటి రిపేర్కి వచ్చింది. అలాగే దాని పారలు మార్చినాం. దాని గురించి మనం ఇలా మాట్లాడుకున్నాం జరిగింది. సో ఇక్కడ రోటర్ బోల్ట్ కలుపుతున్నా చూడండి. అలా ఒక్కొక్కటి పక్క పక్కనే కలుపుకోవాలి. ఆపోజిట్ కలిపితే కలవాయి, ఎందుకంటే అవి సెంటీమీటర్ల గ్యాప్లోనే ఉంటాయి. సో మనం ఒక్కొక్క బోల్ట్ మాత్రమే కలుపుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, రోటర్ బోల్ట్ అన్ని కలుపుతున్నాను. ఇక్కడ కలిపిన తర్వాత మనం సైడ్ కవర్ బోల్ట్ మొత్తం టైట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు రోటర్ దగ్గరికి పట్టుకొని ఉంటుంది. మనం ఇక్కడ ఇలాగే ఉండి రోటర్ బోల్ట్ మొత్తం టైట్ చేస్తే అది కొంచెమైనా గ్యాప్ ఉంటుంది. కొంచెమైనా గ్యాప్ వచ్చి కొంచెం అంటే ఎంఎంల గ్యాప్లోనే ఆ రోటర్ బోల్ట్లు మొత్తం విరిగిపోతాయి లేదా ఊసిపోతాయి. అది చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే కరెక్ట్ ఎక్కుతున్నాయా లేదా అని ఎక్కిస్తున్నా. అలా చూసుకొని ఎక్కించుకోవాలి. అప్పుడప్పుడు మనకు స్టాండ్లు కొన్ని ట్రాక్టర్లు లిఫ్ట్ ఆగాయి. ఇందాక చెప్పినట్టు సైడ్ కవర్ బోల్ట్ టైట్ చేసుకోవాలి. అలాగా కొంచెం టైట్ చేసుకున్న తర్వాత రోటర్ బోల్ట్ మొత్తం కలిపేసిన. అలాగే మనకి ఇక్కడ ఆయిల్ సీల్ పోయిందని చెప్పాను కదా, గేర్ ఇక్కడ ఈ గేరు కింది గేర్, అది ఆ గేర్ సరిగా ఎక్కించుకోవాలి. ఎక్కించేటప్పుడు తిరుగుతుందా లేదా, ఎలా తిరుగుతుందని చూసుకుంటూ ఎక్కించుకోవాలి. ఇక్కడైతే మేము కరెక్టే ఎక్కించాం. గేర్ ఎక్కించుకున్న తర్వాత గేర్ సమానంగా ఎక్కించుకోవాలి. పై గేరుకు కింది గేరుకు సమానం ఉండాలి. అలా ఉంటే కరెక్ట్ ఉన్నట్టు, లేదంటే ఏదో ఒక లోపం ఉన్నట్టు. అలా చెక్ నట్ ఎక్కించుకోవాలి. గేర్ ఎక్కించుకున్న తర్వాత ఆ చెక్ నట్ అయితే టైట్ కొట్టుకోవాలి. మన దగ్గర అంత పెద్ద పానాలు ఉంటాయి కాబట్టి మనం ఈ సానము లేదా ఇంకేదైనా పెట్టి రాడ్లు పెట్టైనా ఇలా కొట్టుకొని ఎక్కించుకోవాలి. అక్కడ థ్రెడ్స్ ఉంటాయి గేర్ మన షాఫ్ట్, ఆ షాఫ్ట్ థ్రెడ్స్ పోతే చూసుకుంటే చెక్ నట్ పైన కొట్టుకోవాలి. అలా అని పైన కొట్టుకోవాలంటే మీద మెల్లగా కొడితే చెక్ నట్ టైట్ కాదు. కొంచెం చూసుకొని కొట్టాలి. ఆ చేతులకు దెబ్బలు తగులుతాయి. కొత్త వ్యక్తులు అయితే చూసుకుంటూ కొట్టాలి. ఇక్కడ మనోడు కొట్టిండు, అయిపోయింది. ఎక్కిస్తున్నాడు చూడు. అలాగే ఇప్పుడు మనం చెక్ నట్ కుట్టడం అయిపోయింది, లాగేసుకోవడం అయిపోయిన తర్వాత సైడ్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవరు, అది కూడా ఎక్కించుకోవాలి. ఇక్కడ సైడ్ కవర్కు ప్యాకింగ్ ఉంటుంది, 20 హోల్ ప్యాకింగ్ ఉంటుంది. ఆ ప్యాకింగ్ కొత్తదైతే అనబాండ్ పెట్టనవసరం లేదు. అదే పాతదైతే అనబాండ్ పెట్టుకొని ఎక్కించుకోవాలి. అలా ఇక్కడ కింద మీరు చూసినట్టయితే నేను అక్కడ పారలు మారుస్తున్నాను. చూడండి, మనడు బాగా టైట్గా ఉన్నాయి బోల్ట్లు. అవి ఎంత కొట్టినా రావట్లేదు, అరిగిపోయినాయి అవి. అన్న లాస్ట్ టైం మార్చుకోమన్నప్పుడు నటు బోల్ట్లు కొత్త చేసుకోమంటే నా దగ్గర కొంచెం అమౌంట్ తక్కువ ఉన్నాయి అన్న, ఈసారికి ఇలా కానివ్వండి అంటే అవే బోల్ట్లు వేసినాం. కానీ ఈసారి మాకే ఇబ్బంది అవుతుంది. ఆ బోల్ట్లు అన్నీ ఇరుక్కపోతున్నాయి. రింగ్ స్పానర్ పెడితే మొత్తం స్లిప్ అయిపోతే సట్టుతో ఇప్పడం జరిగింది. మొత్తం సట్టుతో ఇప్పాల్సి వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా కొడుతున్నాను. చేతి అయితే బాగా నొప్పిలేసింది తిప్పుతుంటే. అలా కొన్ని రాకుంటే వదిలేసా, తను అక్కడ పోయి కట్ చేసుకొని వచ్చాడు. ఇక్కడ చూడొచ్చు, చాలా లేట్ అవుతుంది అది ఇప్పడం.
ఇక్కడ చూసినట్టయితే అక్కడ మనోడు కప్ ఎక్కిచ్చేసి అందులో ఆయిల్ పోస్తున్నాడు. ఆయిల్ అయితే దీనిలో మనకు 2.5 లీటర్లు పడుతుంది. చూసుకొని పోసుకోవాలి. ఆయిల్ ఇప్పడం అయితే అయిపోయింది. ఎంతో కష్టపడి ఇప్పాల్సి వచ్చింది అది. నెక్స్ట్ ఎక్కియడమే. ఇంకా అటు మనకు కడకు 3 పారలే పడతాయి. అప్పుడప్పుడు కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ 3 పారలే ఉన్నాయని 6 పారలు ఎక్కిస్తారు. అలా ఎక్కించేసరికి మొత్తం మట్టి అంతా అలానే ఇరుక్కపోతుంది. అలా ఎవరు చేయకండి. అలాగే మనకు పారకు 4 ఏళ్ళు పట్టే విధంగా ఉండాలి. ఆపోజిట్ పారలకు ఇప్పుడు ఆ ప్లాంజీ ఈ ప్లాంజీ రెండింటి మధ్యలో 4 ఏళ్ళు పట్టేటట్టు ఉండాలి. నట్ బోల్ట్ కూడా మళ్ళీ కొత్త వేస్తున్నాం. ఇక మళ్ళీ బ్రదర్ అవే ఏమంటే మేము ఏమని చెప్తే కొత్త వేసుకుంటా అన్నాడు. కొత్త వేసేసినాం. ఇక్కడ చివరిలో కూడా మీరు చూడొచ్చు, ఆయన అక్కడ బండలలో నడిపి మొత్తం బెండ్ అయిపోయింది. మొత్తం పారలు ఎక్కించి పంపించేసినాం. Do subscribe. Do subscribe. Subscribe. Do subscribe. Do subscribe. Do subscribe.